అది ఓ కాలేజ్. ఆ కాలేజ్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. అందులో చదివే స్టూడెంట్స్ అందరూ కూడా డైలీ సర్వీస్ చేయడం కష్టమని జెప్పేసి, ఆ కాలేజ్‌కి దగ్గరలో ఉన్న కాలేజ్ హాస్టల్‌లోనే రూమ్స్ తీసుకొని ఉంటుంటారు. అబ్బాయిలకి, అమ్మాయిలకి సెపరేట్‌గా రూమ్స్ ఉంటాయి. ఆ కాలేజ్‌లో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వీళ్ళ ఐదుగురు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు వీళ్ళందరూ కూడా సరదాగా చార్లీ చార్లీ గేమ్ ఆడటం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంట. ఓయిజా బోర్డ్ తీసుకొస్తాను నేను ఆడుకుందాము అని చెప్పేసి ఒక అబ్బాయి మిగతా వాళ్ళందరితో చెప్తే అందరూ కూడా ఎక్సైట్ అవుతూ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆడదాం ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆడదాం అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. ఇక అందరూ కూడా అబ్బాయిలు ఉండే రూమ్‌లోకి వెళ్ళి నైట్ టైమ్ ఆడాలని ఫిక్స్ అవుతారు. అయితే వాళ్ళలో ఒక అమ్మాయి మరి ఈ గేమ్ ఏ టైంకి ఆడాలి అని అడిగితే మిగతా వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి 12 గంటలకి గేమ్ ఆడితేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లైట్‌లన్నీ ఆఫ్ చేసి ఒక చిన్న క్యాండిల్ లైట్ పెట్టుకొని ఆడితేనే మంచిగా ఉంటుంది గేమ్ అంతా కూడా ఎక్సైటింగ్‌గా ఉంటుంది అంటాడు. సరే అని జెప్పేసి ఇంక అందరూ కూడా ఓయిజా బోర్డు, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ అబ్బాయిలు ఉండే రూమ్‌కి వెళ్తారు. అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత సెటప్ అంతా కూడా నైట్ 11:30కి అంతా రెడీ చేసుకొని ఎగ్జాక్ట్‌గా టైం 12 అయినప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక అరగంటకి రూమ్‌లోకి ఒక పొగలాగా వస్తుంది. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు బాగా విపరీతంగా భయపడుతూ ఉంటే మిగతా అబ్బాయిలు ఇప్పుడు మనం గేమ్ ఆపేస్తే ఆ గేమ్‌లో మనల్ని దెయ్యం వచ్చేసి చంపేస్తుంది. ఫినిషింగ్ వరకి మనం ఆడాల్సిందే. వేరే మార్గం లేదని చెప్పేసి ఆడుతూ ఉంటారు ఇంకా భయంగానే. ఇంకా ఆ గేమ్‌లో వీళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా పక్కనున్న ఫ్యాన్ ఎగిరి కింద పడుతుంది. బయట విపరీతమైన వర్షం. వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే వినపడుతుంది. ఒక్కొక్కళ్ళకి చెమటలు కప్పుతూ ఉంటారు. అంత భయపడుతూ ఉంటారు. సడెన్‌గా ఓయిజా బోర్డ్‌లో ఫైర్ వస్తుంది. ఇదంతా చూసి ఒక్కొక్కళ్ళు కూడా చాలా భయపడుతూ ఎవరు నువ్వు అని చెప్పని అడిగితే, ఆ బోర్డ్‌లో ఉన్న పెన్సిల్స్ కదులుతూ నేను సురేష్‌ని, మీ స్నేహితుడిని. కనీసం నా పట్ల జాలి గూడా లేకుండా లాస్ట్ టైమ్ పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు నాకు స్విమ్మింగ్ రాదు అన్నా కూడా మీరందరూ కూడా నన్ను స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేశారు. ఇలా చేయడం వల్ల నాకు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాను. కొంచెం కూడా బాధ లేకుండా నా మానాన నన్ను వదిలేసి మీరందరూ కూడా సరదాగా, ఆనందంగా ఉంటున్నారు. నేను గూడా మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. అనుకోకుండా ఈరోజు మీరు చార్లీ చార్లీ బోర్డ్ గేమ్ ఆడడం వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. నాతో పాటు మిమ్మల్ని కూడా నా దగ్గరికి తీసుకొస్తాను. అప్పుడు ఆడుకుందురు గాని చార్లీ చార్లీ బోర్డ్ అని చెప్పేసి ఆ బాబు వీళ్ళని మరింత భయంకరంగా భయపిస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు అప్పుడంటే చిన్నతనం మేమందరం కూడా ఇదంతా జరిగింది ఒక 7 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు మేమందరం నైన్త్ క్లాసు అలా చదువుతున్నాము. అప్పుడు మాకు కూడా తెలిసి తెలియని వయసు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అన్నా కూడా ఆ బాబు వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. లాస్ట్‌కి ఇంకా ఆ బోర్డు మీద గుడ్ బై అనే ఒక నేమ్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంకా ఆ అబ్బాయి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆకాశంలోకి.